కాంచన చేసిన గొడవ వల్ల శరణ్య బాధపడుతూ దర్శన్తో ఇలా చెప్తూ ఉంటుంది. అసలు నేనెందుకు అక్కని చంపాలనుకుంటాను, నేను మంచి కోసమే చేశాను. కానీ కాంచన పెద్దమ్మ ఎందుకలా నా మీద తప్పుడు ప్రచారం చేసిందో అర్థం కావట్లేదు అని శరణ్య దర్శన్ దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు వినేసరికి దర్శన్ చాలా కోపంగా కిందికి వచ్చి కాంచనత్తయ్య అని పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు. చుట్టంగా వచ్చిన వాళ్ళు 4 రోజులు ఉండి వెళ్ళండి అనేలాగా ఉండాలి, కానీ మెడబట్టి బయటికి గెంటేసేలాగా ఉండకూడదు అని దర్శన్ అనేసరికి కాంచన అనన్య షాక్ అవుతూ ఉంటారు. ఆనంద లీలావతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అసలు మీరు ఈ ఇంటికి వచ్చింది 4 రోజులు ఉండడానికి, అంతేకాని మీరు ఇక్కడ ఎందుకున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటే, అదేంటి బాబు అలా అంటావు, అనన్యను చూసుకోవడానికే కదా నేను ఇక్కడ ఉన్నాను అని కాంచన అంటూ ఉంటే, ఇక మీ సేవలు మాకు అవసరం లేదు, మీ సేవలన్నీ కూడా ముగించుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరండి అని దర్శన్ అనేసరికి కాంచన అనన్య షాక్ అవుతూ ఏం చేయాలా అని చూస్తూ ఉంటారు. ఇక దర్శన్ మనసులో వదిన్ని ఎక్కడ చూపిస్తే మంచిదవుతుందో, మామూలు మనిషి అవుతుందో నాకు తెలుసు అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. మరి కాంచన వెళ్లకుండా అనన్య ఎలా అడ్డుపడుతుంది, లీలావతి ఏదైనా చేస్తుందా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.